వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత్ లో డిజిటల్ స్కామ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల విషయంలో ఇవి మరీ ఎక్కువ అవుతున్నాయి. యూపీఐ చెల్లింపులు వచ్చిన తర్వాత ప్రజలు వీటి మీద అధికంగా ఆధారపడుతున్నారు. ఏ ఒక్క చిన్న చెల్లింపుకైనా ప్రజలు యూపీఐనే ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా డిజిటల్ చెల్లింపుల కోసం అందుబాటులో ఉన్న థర్డ్ పార్టీ అప్లికేషన్లను వినియోగదారులు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులు వాటిని వినియోగించే వారి భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి. వీటి ద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉన్నదని, మరీ ముఖ్యంగా మహిళలు, యువతులు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఇటీవల ఒక బెంగళూరు యువతికి ఎదురైన అనుభవమే ప్రత్యక్ష ఉదాహరణ. దేశంలో 2016 నుంచి అందుబాటులోకి వచ్చిన యూపీఐ చెల్లింపులు క్రమక్రమంగా వేగం పుంజుకున్నాయి. ప్రజలు వీటి మీద ఆధారపడడం ఎక్కువైంది. దీంతో ప్రత్యక్ష నగదు చెల్లింపులకు దూరమైన ప్రజలు డిజిటల్ సౌకర్యానికి అలవాటు పడిపోయారు. అయితే ఇదే ఇప్పుడు వారిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఐటీ నగరమైన బెంగళూరుకు చెందిన యువతి యూపీఐ ఐడి ద్వారా తనకు ఒక వ్యక్తి నుంచి ఎదురైన వేధింపుల ఘటనను సామాజిక మాధ్యమంలో పంచుకున్నది. ఈ పోస్ట్ దాదాపు 27 లక్షల మందికి పైగా వీక్షించారు. ఒక ఏడాది క్రితం తన యూపీఐ ఐడితో పాటు గూగుల్ పే స్కానర్ తో ఒక ట్వీట్ ను అప్లోడ్ చేసింది. సదరు యువతి అందరిలాగే ఇది ఒక సాధారణ విషయంగానే భావించింది. అయితే ఆ యూపీఐ ఐడి ద్వారా ఒక 44 ఏళ్ల వ్యక్తి ఆమె నెంబర్ ను పొందాడు. ఇక అప్పటి నుంచి సదరు యువతికి డబ్బు సందేశాలతో పాటు అతని నగ్న చిత్రాలను పంపడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని బాధిత యువతి ట్వీట్ లో వెల్లడించింది. తన బాధను పంచుకున్నది. తనను వేధిస్తున్న వ్యక్తిని ఎన్నిసార్లు బ్లాక్ చేస్తున్నా కొత్త ఖాతాను తెరిచి మరీ తనకు సందేశాలను పంపుతున్నాడని వాపోయింది. ఆ వ్యక్తి ఫోటో, పేరు, ఫోన్ నంబర్, ఆయన నివాసం ఉండే ప్రాంతం వంటి వివరాలను సైతం షేర్ చేసింది. అయితే ఇది ఒక్క ఘటనే కాదని, దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెట్ ద్వారా ఎందరో యువతులు, మహిళలు ఇలాంటి వేధింపులనే ఎదుర్కొంటున్నారని సామాజికవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి నిమిషము విలువైనది. దీంతో ప్రజలు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందులో ఒకటి థర్డ్ పార్టీ రైడ్ యాప్లు. ప్రస్తుతం కొన్ని యాప్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి యాప్ల ద్వారా కూడా కొందరు వ్యక్తులు, మహిళలు, యువతుల ఫోన్ నంబర్లను సంపాదిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయని టెక్ నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పలువురు మహిళలు, యువతులు ఇలాంటి యాప్ల ద్వారా తమ ఫోన్ నంబర్లు కొందరి చేతిలోకి వెళ్లాయని, వారి నుంచి అసభ్య సందేశాలు రావడం మొదలయ్యాయని సామాజిక మాధ్యమాల్లో తమ బాధను వెళ్లగక్కారు కూడా. రైడ్ యాప్లకు చెందిన డ్రైవర్ల నుంచి వచ్చిన వేధింపుల ఫిర్యాదులు సామాజిక మాధ్యమం ఎక్స్ లో వెల్లువెత్తాయి. కొన్ని అధికారిక గణాంకాల ప్రకారం భారత్ లో ఒక గంటకు 1.8 కోట్లకు పైగా, ఒక రోజులో దాదాపు 44.3 కోట్ల యూపీఐ లావాదేవీలు సాగుతున్నాయి. ఇది గతేడాది కంటే 50% అధికం కావటం గమనార్హం. ఈ ఏడాది మార్చి నాటికి భారత్ లో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన మోసాల విలువ 14.57 కోట్లకు పైగానే కావడం గమనార్హం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.